వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైవ్ లో ఒక టాస్క్ అయింది. సో రేషన్ టాస్క్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఆ టాస్క్ జరిగిందనమాట. ఆ టాస్క్ ఎలా జరిగింది, అసలు ఆ టాస్క్ ఏంటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాము. టాస్క్ ఏంటంటే ముగ్గురికి మేజ్ ఇచ్చారనమాట. ఆ మేజ్ కి తాళ్ళు ఉంటాయి 4 సైడ్స్. సో ఆ తాళ్ళు పట్టుకుని మేజ్ని ఎలా పైకి పట్టుకోవాలి. సో అందులో ఒక్కొక్క రౌండ్ లో 3 నిమ్మకాయలు పెడతారు. ఆ 3 నిమ్మకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి బయటికి పడేలా చేయాలి. సో మళ్ళీ ఈ 3 పడిపోయిన తర్వాత సంచాలకు వచ్చి ఇంకొక 3 పెడతాడు. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ఎక్కువ నిమ్మకాయలు బయట పడేస్తారో ఆ టీము విన్ అవుతుంది అనమాట. సో 3 టీముల నుంచి ఫస్ట్ ఆల్రెడీ రూల్స్ ఒకసారి చదువుకున్నారు, బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో చెప్తా ఉండండి. యష్మి టీం నుంచి పృథ్వీ, అలాగే అభయ్, అలాగే నెక్స్ట్ టీం నిఖిల్ టీం నుంచి ఉండడమే 2 ఉన్నారు కదా, ఆ 2 మణికంఠ అండ్ నిఖిల్. మూడో టీం నుంచి వచ్చేసి సీత అండ్ నబీల్, వీళ్ళ ముగ్గురు ఆడారు. సో ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పాలి, లేదా నువ్వు స్టార్ట్ అయినప్పుడు ఏ రూల్స్ అయితే చెప్పావో ఆ రూల్స్ ని ఫాలో అవ్వాలి. అంటే సంచాలకు తన డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు సంచాలకు పెట్టే రూల్స్ కూడా ప్రాపర్ గా పెట్టాలి. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రాపర్ గా చదవాలి. చదివిన తర్వాత ఆ ప్రాపర్ రూల్స్ ని ఫాలో చేయాలి. ఏవైతే ఆట ఆడుతున్నారో వాళ్ళు ఫాలో అయ్యేలా చూడాలి. ఈ విషయంలో శేఖర్ ఫెయిల్ అయ్యాడు, అది ఎలాగో చెప్తా. సో టాస్క్ వచ్చేసి ఆ బుక్ లో ఏమని ఉందంటే, ఒక్కసారి పైకి ఎత్తిన తర్వాత కింద పెట్టకూడదు. అంటే మొత్తం టాస్క్ అయ్యే వరకు అలాగే పైకి పట్టుకుని ఆడుతూ ఉండాలి. సో ఇది అంటే ఒకసారి బజర్ మోగి బజర్ అయ్యే వరకు అలా ఆడాలి. కాకపోతే ఇక్కడ భాష ఏమని అర్థం చేసుకున్నాడంటే, ఒక రౌండ్ అవ్వగానే కింద పెట్టవచ్చు, మళ్ళీ సెకండ్ రౌండ్ కింద పెట్టిన తర్వాత తను పట్టుకొచ్చి ఇంకో 3 నిమ్మకాయలు పెడతాడు, అప్పుడు మళ్ళీ ఎత్తి మళ్ళీ ఆడాలి. సో ఇలాగా శేఖర్ అర్థం చేసుకున్నాడు. ఓకే, సంచాలకు ఇలా అర్థం చేసుకున్నాడు. అంటే ఒక రౌండ్ 3 పడగానే కింద పెట్టేయచ్చు, మళ్ళీ 3 కోసం మళ్ళీ 3 అందులో పెట్టిన తర్వాత మళ్ళీ ఎత్తి ఆ 3 అవగానే కింద పెట్టేయచ్చు. ఇది శేఖర్ అర్థం చేసుకున్న గేమ్, దాని ప్రకారమే వెళ్ళాడు కదా. సో తన సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అన్నప్పుడు తను ఏం చేయాలి, తను ఏదైతే అర్థం చేసుకుని ముగ్గురు పార్టిసిపెంట్స్ తో గేమ్ ఆడిస్తున్నాడో సేమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అవునా కాదు? ఎందుకంటే నువ్వు ఏదైతే అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పావో వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు కదా. నువ్వు 3 తర్వాత కింద పెట్టమన్నావు, వాళ్ళు పెడుతున్నారు, మళ్ళీ నువ్వు పట్టుకెళ్ళి నిమ్మకాయలు పెట్టాక మళ్ళీ ఎత్తుకుంటున్నారు. అది జరుగుతుంది కదా, నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళు అదే చేస్తున్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ లాస్ట్ లోకి వెళ్ళి ఏమైందంటే, ఫస్ట్ యష్మి క్లాన్ స్టార్టింగ్ నుంచి ఫౌల్ గేమ్ ఆడటం మొదలు పెట్టింది. ప్రతి రౌండ్ కింద తగిలిస్తూనే ఉంటది. స్టార్టింగ్ మొదలు పెట్టింది. ఒక సైడ్ ఇలా పక్కకి అదే మేజ్ నుంచి నిమ్మకాయలు పడేయడానికి 2 పట్టుకుంటారు. సో ఒక సైడ్ మొత్తం కిందకి నేలకి ఆనించేస్తున్నారు. అలా ఆనిస్తున్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చుకోవాలి కదా శేఖర్, యష్మి క్లాన్ మీది ఇలా తగులుతుంది, నెక్స్ట్ టైం నుంచి నేను ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఎవరివి తగలడానికి వీలు లేదని ఒకసారి వార్నింగ్ ఇస్తే అప్పుడు ప్రాపర్ గా ఆడతారు కదా ముగ్గురు. విషయం ఏంటంటే చాలా సేపు ఎవ్రీ రౌండ్ వీళ్ళు ఎలాగో మనల్ని శేఖర్ భాష చూడలేదులే అన్నట్టు కింద నేలకు తగిలించుకుంటూ ఆడుతూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ మణికంఠ దగ్గర వచ్చేసి ఏమైందంటే, మణికంఠ దగ్గర బ్యాలెన్స్ లూజ్ అయింది. ఆ రకంగా వాళ్ళు చాలాసార్లు కింద టచ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు నైనిక టీము మనకి లైవ్ లో అయితే చూపించలేదు, కానీ వాళ్ళు మేము టచ్ చేసామని ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు కూడా టచ్ చేశారు, బట్ అది ఎన్నిసార్లు టచ్ చేశారు అన్నది పక్కన పెడితే ఫస్ట్ టచ్ చేయడాలు వీళ్ళే. అప్పుడే వార్నింగ్ ఇచ్చినా అయిపోయేది, లేదా ఎవరు ఎన్నిసార్లు ఎక్కువ టచ్ చేశారు అన్న దానికి వెళితే మాత్రం నైనిక వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువ సార్లు టచ్ చేశారు. సో ఇది జరిగింది. సో ఏదైతే ఈ టాస్క్ ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ శేఖర్ ఏం చేశాడంటే, ముగ్గురులో ఎవరిని విన్ చేయాలి. అందరికంటే ఎక్కువ యష్మి వాళ్ళు 13, అలాగే వీళ్ళేమో వాళ్ళకంటే కొంచెం తక్కువ, ఎవరు నిఖిల్ వాళ్ళకంటే కొంచెం తక్కువేమో నైనిక వాళ్ళు 12, 11 అని రాసుకున్నాను. ఈ రైటో రాంగో తెలియక ప్రాపర్గా చెప్పట్లేదు అనమాట. సో అయితే ఇప్పుడు ఇది అయిన తర్వాత డైరెక్ట్ గా ముగ్గురువి మిస్టేక్స్ ఉన్నాయి, ముగ్గురు టచ్ చేశారు కాబట్టి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళని విన్నని చేద్దామని శేఖర్ భాష రెడీ అయిపోయాడు. కానీ ముగ్గురు టచ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు టచ్ చేయొద్దని వార్నింగ్ ఇవ్వలేదు. అలాగే ముగ్గురు టచ్ చేశారు అంటున్నాడు, కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడు కంటిన్యూగా టచ్ చేస్తున్నావు. నువ్వు కింద టచ్ చేస్తున్నావు అంటే నీ బ్యాలెన్స్ నేల మీద పెట్టేస్తున్నావు కదా, నీ బ్యాలెన్స్ వదిలేసుకుంటున్నావు, లూజ్ చేసుకుంటున్నావు నీ చెయ్యి. అలా బ్యాలెన్స్ వదులుకోవద్దు అన్నదే కదా బిగ్ బాస్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రూల్ ఇచ్చిందే ఎవ్రీ రౌండ్ కి కింద పెట్టుకోమన్నావు. ఫస్ట్ అలా ఎవ్రీ రౌండ్ కింద పెట్టుకోవడం అన్న రూలే లేదు. నువ్వు ఫస్ట్ అలా అర్థం చేసుకుని అలా చెప్పావు. మళ్ళీ లాస్ట్ లో ఏం చేశాడంటే, ఇలా అందరూ టచ్ చేశారు, సో అందరూ టచ్ చేశారు కాబట్టి నేను ఎవరు ఎక్కువ వెళ్తే వాళ్ళు, ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాను అన్నాడు.
కానీ అందరూ టచ్ చేశారు అంటున్నాడు, కానీ నైనిక వాళ్ళు చాలా లేట్గా లాస్ట్లో టచ్ చేశారు. మిగిలిన వాళ్ళు చాలా చాలా ఎక్కువ సార్లు టచ్ చేశారు. అక్కడ పాపం వాళ్ళకి నైనిక వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి రూల్ బుక్ యష్మియా ఎవరో చెప్పారు, రూల్ బుక్లో అసలు ఒక్కసారి కూడా కింద పెట్టకూడదని ఉన్నది అని చెప్పేసి. ఆ రకంగా చూసినా రూల్ బుక్లో ఒక్కసారి కూడా కింద పెట్టకూడదని ఉన్నదన్న ఆ విషయం శేఖర్ భాష చెప్పలేదు. ఎవ్రీ రౌండ్ కింద పెట్టుకోవచ్చు అని క్లియర్గా చెప్పేశాడు. అలాంటప్పుడు మళ్ళీ ఆ రూల్ చూసి ఒక్కసారి కూడా టచ్ చేయకూడదని రూల్ లేదు, కింద పెట్టకూడదని మాత్రమే రూల్ ఉందని చెప్పేసి యష్మి టీంని విన్ చేసాడు. సో ఇది జరిగింది. యాజ్ పర్ లైవ్ చూస్తే శేఖర్ భాష చాలా కన్ఫ్యూజ్డ్ డెసిషన్ ఇచ్చాడు. తను వాళ్ళకి చెప్పింది ఒకటి, ఎవరి రౌండ్ కింద పెట్టుకోవచ్చు, టచ్ అవ్వకుండా ఉంటే చూసుకుంటే చాలు అన్నాడు. ఆ రెండు ఫాలో అవ్వలేదు, దేనికి దానికి టచ్ అవుతూనే ఉన్నారు, ఎవరి రౌండ్ కింద పెడుతూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రూల్ బుక్ చదివి లాస్ట్ లో డెసిషన్ మార్చుకుని, తను ఏదైతే ఫస్ట్ రూల్స్ పెట్టాడో ఆ రూల్స్ లోంచి ఫాలో అవ్వకుండా లాస్ట్ లో మళ్ళీ బుక్ చదివి ఆ బిగ్ బాస్ రూల్ ఎలా ఉందని చెప్పేసి డెసిషన్ ఇచ్చాడు. చాలా కన్ఫ్యూజన్ అనిపించింది శేఖర్ భాష డెసిషన్. అలాగే ఇలా చేయడం వల్ల నైనిక వాళ్ళు ఎక్కువ లాస్ అయ్యారని అనిపించింది లైవ్ చూస్తే. మళ్ళీ మనం ఇప్పుడు ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ రోజు టెలికాస్ట్ చేయొచ్చు, మళ్ళీ మాట్లాడుకుందాం ఎపిసోడ్ చూసిన తర్వాత, ఎందుకంటే లైవ్ చూస్తే మాత్రం నాకు ఇదే అనిపించింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నైనికను అలాగే సీత వీళ్ళు మాట్లాడుకుంటారు. సీత ఏమంటదంటే, మొత్తం మిస్టేక్ నబీల్ది, నబీల్ గేమ్ ఆడేటప్పుడే ముందే ఓడిపోతామని ఫిక్స్ అయిపోయాడు, ఆ యష్మి టీం ఏమో కాన్ఫిడెంట్గా ఆడింది, అందుకే వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఇద్దరం ఆడినప్పుడు ఒకళ్ళ మీద నింద వేయడం కరెక్ట్ అని అనిపించలేదు. బట్ ఈలోపు ఆదిత్య గారు వచ్చి, ఆదిత్య గారు కూడా నబీల్దే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ నబీల్ వాళ్ళే మనం ఓడిపోయామన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది లైవ్ లో ఇప్పటి వరకు జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ చూసాక మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు లైవ్ చూసుంటుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఎపిసోడ్ రివ్యూలో నేను మళ్ళీ చూస్తాను, మీ కామెంట్స్ కూడా చూస్తాను. టాటా బై బై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.